అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్స్‌లో తెలియచేయండి. ఈరోజు కూడా ఒక మార్నింగ్ రొటీన్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి ఓల్డ్ వ్లాగ్స్ అండి. ఇంక వీడియో అయితే వస్తుంది. తప్పకుండా చూడండి. ఇక్కడ మార్నింగ్ అన్నయ్యకి అమ్మ టమాటా రైస్ ప్రిపేర్ చేస్తున్నారన్నమాట. నైట్ ఏమైందంటే నూడిల్స్ తెచ్చుకున్నాము. ఇంక అందరం కొంచెం కొంచెం తినేసరికి కడుపు నిండిపోయింది. దానివల్ల రైస్ అనేది మిగిలిపోయిందన్నమాట. నైట్ రైస్ మిగిలిపోయింది. ఇంకా నేనని చెప్పాను, టమాటా రైస్ చేసేయమ్మా ఇంక అందరం తినేయొచ్చు. మార్నింగ్ ఇంకలాగా వాతావరణం చాలా మంచు పడుతుంది. ఇంక పండగ ఒకటి దగ్గరయింది కదా! ఇంక చల్లదనం మాత్రం చాలా ఎక్కువయిందన్నమాట. ఒక 3 డేస్ అనుకుంటా ఎండ కొంచెం వేడిగానే అనిపించింది. అది చలి తగ్గింది అనుకున్నాను. మళ్ళీ పండగ టైంలో ఖచ్చితంగా చలి ఉండాల్సిందే కదా! అందుకే చాలా బాగా ఎక్కువుంది చలి. ఇంకా అలా మేడ మీద తినేసి నేను మేడ మీదకొచ్చాను. అన్నయ్య కూడా డ్యూటీకెళ్ళిపోయారు. ఇంకా అవేమి నేను చూపించలేదు. ఇంకా ఎండైతే కొంచెం ఎక్కువగానే ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అలా అవుతుంది. ఇంక నేను మేడ మీదకొచ్చాను. ఎర్లీ మార్నింగే వద్దామంటే ఇంక నాకు మంచు పడిపోయి అది ముక్కు పట్టేసి హెడేక్ అలా అవుతుందన్నమాట. ఇంకా మంచు తగ్గాక ఇంక ఎర్లీ మార్నింగ్ అనేది వస్తానన్నమాట ఇంటికి. ఇంకా 10:30 అయింది. ఇంకా అలా నడుస్తున్నాను మేడ మీద. ఎవరు లేరు ఇవాళ. పిల్లలందరూ స్కూల్‌కెళ్ళిపోయారు. రేపటి నుంచి హాలిడేస్ అనుకుంటా. మేబీ నాకు తెలీదు. ఈ మా మాడ పైన ఒక పెంట్ హౌస్ లాగా ఉంటది. ఒక ఫ్యామిలీ కూడా ఉంటారు. వాళ్ళేసుకున్న మొక్కలు. తులసి దీని పేరేంటో నాకు తెలీదండి. పువ్వులు బానే ఉంటాయి. ఇందులో కలర్స్ కూడా ఉంటాయి. మనకేదైనా పల్లెటూరులో ఉంటేనే నిండుగా ఉంటాయి గానీ, ఇలా ఇక్కడ ఏమో నాకంత ఉన్నంతలో వీళ్ళేసుకున్నారు స్థలం ఉంది కాబట్టి. ఇంకైతే అమ్మకి చెప్పాను ఆనియన్స్ పకోడీ చేసుకుందాము. కొంచెం తోటకూర కర్రీ చేశారన్నమాట. కొంచెం వాతావరణం కూడా చల్లగా అనిపిస్తుంది కదండీ! దానివల్ల పకోడీ చేయమని చెప్పాను. ఇక పకోడీకి కట్ చేసి ఇచ్చేసానండి నేను. ఇక్కడేంటంటే మీకు సీడ్స్ చూపిస్తున్నాను. తెప్పించానన్నమాట చియా సీడ్స్. ఇవేనండి అంటే ఇవి నీటిలో నానబెట్టుకొని తినాలి. ఒక 2 అవర్స్, 3 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత అప్పుడు మనం ఏదైనా జ్యూస్‌లో అయినా సరే, మజ్జిగలో అన్నా రైస్‌తో కలుపుకున్నప్పుడు స్పూన్ ఏసుకొని తినేయొచ్చు. డైరెక్ట్ తింటే కడుపు నొప్పొస్తది. అలా తినకూడదు. నానబెట్టుకొని తినాలి. ఒక 2 అవర్స్, 3 అవర్స్. నేను ఫస్ట్‌లో అలాగే తిన్నప్పుడు ఒక 1 అవర్ నానబెట్టినా నాకు పొట్ట పట్టేసినట్టు నొప్పిగా అనిపించింది. ఎక్కువ తినకూడదండి. ఒక స్పూను అంతే. అంతకు మించి ఎక్కువ తినకూడదు. వాటర్‌లో కలిపేసుకొని తాగేసినా మంచిదే. సబ్జాలాగా ఉంటాయి. చాలా బలం ఇది. ఇవి సన్‌ఫ్లవర్ సీడ్స్ అవి నేను వాడిన దగ్గర నుంచి నాకు ఇంతకుముందు ఏ పని చేసినా ఎలా ఉందంటే అలసటగా ఉండేది ఒక గంట. ఒక నీళ్ళేం తీసుకొస్తే ఒక అరగంట అలా కూర్చొని ఉండిపోయేదాన్ని. వెంటనే చేయలేకపోయేదాన్ని. ఇవి వాడిన దగ్గర నుంచి కొంచెం నాకు నడిచినప్పుడు ఆయాసం గాని అవన్నీ తగ్గాయి. ఇవి నాకు తెలీదండి. ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్ నుంచి వాడుతున్నాను నేను ఇవి. ఇప్పుడైతే నాకు కొంచెం బానే ఉంటుంది. రైస్ తినకపోయినా పర్వాలేదు. ఇవి తింటున్నాను ఎక్కువ. రోజుకి ఒక 2 ఏదో ఒక సీడ్స్ మాట సన్‌ఫ్లవర్ సీడ్స్ గానీ, చియా సీడ్స్ అయితే ఇప్పుడు నాకున్న ప్రాబ్లమ్‌కి డైలీ తాగుతున్నాను. పంప్కిన్ సీడ్స్ కానీ డైలీ తింటున్నాననమాట. ఇక్కడ పిండి కలుపుకుంటున్నారు. ఇదేంటి శనగపిండి కాదండి. గోధుమ పిండి కొంచెం ఎక్కువగా ఉంది. అలాగే ఈ ఇంతకుముందు వీడియోస్‌లో కూడా మీకు చెప్పాను నేను. మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అయ్యి ఉన్నవాళ్ళైతే ఈ పిండితో చేసుకుంటే మన కడుపు ఉబ్బరంగా అనిపించదు. బావుంటది. ఆహ్, దానివల్ల నేను గోధుమ పిండితో చేయమని చెప్పానమాట. ఎందుకంటే ఇంట్లో ఉన్నవాళ్ళు అటు ఇటు నడుస్తాము. డ్యూటీలకి వెళ్ళినోళ్ళైతే మనకు అలా ఆఫీస్‌లో సిస్టమ్ ముందు కూర్చొని ఉండిపోతారు కాబట్టి దీంతోనే చేయమన్ననమాట. మా అన్నయ్య మరి కూర్చొని పని చేస్తుంటారు. దానివల్ల అందు గురించి ఇంక నేను గోధుమ పిండితో చేయమ్మా. కొంచెం రైస్ పౌడర్ కూడా ఏసుకుంటే మంచిది. కరకరలొస్తాయి. మెత్తగా కావాలంటే డైరెక్ట్‌గా ఇలా చేసుకుంటే మంచిది. ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, ఆహ్, కరివేపాకు ఇవన్నీ వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ బావుంటదనమాట. ఇక్కడ పిండనేది అమ్మ కలుపుతున్నారు. ఈ పక్కన ఇంకా అమ్మ పకోడీ ఏస్తున్నారనమాట. నేనేమో సన్నంగా ఏయమన్నాను. అమ్మ కొంచెం ముద్దగా ఏసినట్టు ఏస్తున్నారు. ఎలా అయినా బాగానే ఉన్నాయండి. సన్నంగా ఏస్తే ఏంటంటే గట్టిగా ఆయిల్ నీళ్ళు తక్కువ కలుపుకోవాలి. అప్పుడు గట్టిగా వస్తది. వాటర్ ఎక్కువ కలుపుకుంటే ఇంక ఈ విధంగా వస్తదనమాట. తినడానికైతే బావుంటది. ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే నేను 1 ఇయర్ మానేశాను. శనగపిండి పకోడీయే తింటాను కదా! మనకు బయట కూడా అదే అమ్ముతారు. అదే దాంతోనే చేయాలేమో అనుకోని నాకు తెలీదు. నా ఫ్రెండ్ చెప్పిందన్నమాట. ఇలా చేస్తే బావుంటదని చెప్పేసి. అప్పటి నుంచి నేను ఇదే ట్రై చేస్తున్నాననమాట. ఇంక అమ్మ పకోడీ అనేది చేస్తున్నారు.
ఇంకా అన్నీ కూడా వచ్చేసారు. 1:30 అలా అవుతుంది. 1:35 అవుతుంది టైము. అప్పుడు వచ్చారు. ఇగో ఇవి పాప్‌కార్న్ అని తీసుకొచ్చారు మరి. ఇవి నైట్ తీసుకొచ్చారు. ఇవి ఎక్కువ తినకూడదండి. సాల్ట్ ఎక్కువుంది ఇందులోని. ఆహ్, ఎక్కువ తినకూడదు. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది నాకైతే. ఇంకా మధ్యాహ్నం ఫుడ్ అనేది తినేసాము. తోటకూర ఇంకా పకోడీ చేసాం కదండీ! అది నంచుకొని తినేసాము. ఇంకా తినేసిన తర్వాత ఇంకా అన్నయ్య భోంచేస్తున్నారు. నేను టైమ్ టు టైమ్ తినేస్తున్నాను. ఫాస్ట్‌గా నేనే ముందు తింటున్నాను. నాకు భోజనం అయిపోయింది. ఇంకా అన్నయ్య భోంచేస్తున్నారు. ఇదేనండి ఈరోజు వ్లాగు. వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి ఓల్డ్ వ్లాగ్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.